అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఆర్ న్యాచురల్ లైఫ్. శ్రీశైలం ప్రోగ్రామ్కి అయితే అందరూ మంచిగా రెడీ అయిపోయారు. ఇంకా 5 కల్లా వీళ్ళు రెడీ అయిపోయారు. ప్రోగ్రామ్ అయితే అక్కడ 6:30కి స్టార్ట్ అయింది. 6:30 నుండి 9:30 వరకు ప్రోగ్రామ్ జరిగింది. చాలా బాగా జరిగిందండి. ప్రోగ్రామ్కి వెళ్ళే ముందే దర్శనానికి అయితే వెళ్ళాము. ఇంకా దర్శనం అయితే చెప్పనవసరం లేదు, చాలా త్వరగా అయిపోయింది, చాలా బాగా జరిగింది కూడా. ఈసారి ఏంటో దర్శనం చాలా బాగా అనిపించింది. అంటే చాలా ఎక్కువ టైం చూసాము. ఇంకా ఇలా డాన్స్ వాళ్ళతో వెళ్ళినప్పుడు మాకు వెయిటింగ్ ఉండదు, చాలా తొందరగానే దర్శనం అయిపోతుంది. ప్రోగ్రామ్ అంతా జరిగిన తర్వాత 11 వరకు, అంటే ప్రోగ్రామ్ అయిన తర్వాత మేము డిన్నర్ అది చేసిన తర్వాత 11 అయిపోయింది. 11 తర్వాత అందరూ రూమ్కి వచ్చేసి మేకప్ అది రిమూవ్ చేసుకుని నిద్రపోయాము. ఇంకా మళ్ళీ మార్నింగ్ 3:34 కల్లా రెడీగా ఉండాలని చెప్పారు. ఎప్పుడు కూడా ప్రోగ్రామ్స్కి లేట్ చేసే మేము ఈసారి మాత్రం నేను అందరికంటే ముందుగా లేచి ఇక్కడ మార్నింగ్ 3:30కి దీపాలు పెట్టాము. ఇక్కడ శివలింగం ఉన్నది, ఇంకా ఇక్కడ పూజ చేసుకుని దీపాలు పెట్టాము. ఇంకా ఎవరు కూడా బయటికి రాలేదు. మేమైతే ముందుగా పూజ చేసుకుని రెడీగా కూర్చున్నాము. మా పూజ అంతా అయిన తర్వాత ఒక్కొక్కరు మళ్ళీ రెడీ అయ్యి బయటకు వచ్చారు. నైట్ టైం కూడా గుడి దగ్గరలో కూడా దీపాలు పెట్టాము. ఇంకా ఇక్కడ రెడీ అయిన తర్వాత అందరం కూడా 6:30కి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది. క్లైమేట్ చూస్తే ఊటీ కొడైకెనాల్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. కాకపోతే మరీ వణికిపోయేంత చలి అయితే లేదు, పొగ మంచుతో ఉందంతే. ఇంకా సాక్షి గణపతి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ దర్శనం అయితే చాలా ఫాస్ట్గానే అయిపోయింది. ఇక్కడ చూసుకున్న తర్వాత మళ్ళీ పాలధార పంచదార అది చూసుకున్న తర్వాత శిఖర దర్శనం కూడా వెళ్ళాము. శ్రీశైలంలో మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయితే మేము ఇంటికి వచ్చేసరికి 12 అయింది. అంటే మధ్యలో త్రిపురాంతకం, కోటప్పకొండ, పెద్ద కాకాని ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చాము. మధ్యలో అక్కడక్కడ ఆగడం వల్ల 12 అయితే అయిపోయింది. ఈ ప్రోగ్రాం వంకతో మాకైతే ఈసారి కార్తీక మాసంలో శ్రీశైలం రావడం, ఇంకా అక్కడ చాలా మంచిగా దర్శనం జరగడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సాక్షి గణపతి చూసిన తర్వాత పాలధార పంచదార ఇక్కడికి ఎప్పుడు వెళ్తాం కాబట్టి ఈసారి మేము వెళ్ళలేదు. అంటే కొంతమంది మాత్రమే దిగారు. శిఖర దర్శనానికి కూడా కొంతమంది వెళ్ళారు. మేము ఈసారి ఎప్పుడు వెళ్తాం కాబట్టి ఈసారి వెళ్ళలేదు. ఇలా అన్నీ చూసుకుంటూ ఇంటికి వెళ్ళేసరికి మాకు 12:30 అలా అయిపోయింది. అందరితో వెళ్తాం కాబట్టి టైం ఎక్కువగానే తీసుకుంటుంది. ఎందుకంటే భోజనానికి, టిఫిన్స్కి అలా ఆగడం వల్ల, అందరితో వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. మామూలుగా అయితే ఇంకా కొంచెం ఎర్లీగానే ఇంటికి చేరుకోవచ్చు. ఈసారి కూడా మా శ్రీశైల దర్శనం, ఈ ట్రిప్ కూడా చాలా బాగా జరిగింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.